జయము జయము మహారాజా. సంజయ్ వారు ఏం చేశారు? కురుకులాధీశులకు ప్రణామాలు. మీ ఆదేశంతో పాండవుల వద్దకు సంధి ప్రస్తావనతో వెళ్ళి వారి ఉద్దేశాన్ని తెలుసుకుని వచ్చాను ప్రభు. మహారాజా, సుయోధనుల వారు ఏం చేస్తున్నారు? జనకులకి ప్రణామాలు. కురువృద్ధులకు ధర్మ నిర్మాణ ధనులైన సంజయ్ల వారు ఏదో సమాచారంతో వచ్చినట్టున్నారు. సంజయుల వారిని సంధి ప్రస్తావనతో పాండవుల వద్దకు నేనే పంపి ఉన్నాను నాయన. ఓ, ఏమిటి ఆ సమాచారం? శకునిది. ఏముంటుంది సుయోధన? 12 సంవత్సరాలు కందమూలాలు భుజించి శక్తిహీనులై సంధికి ఒడంబడి ఉంటారు. లెస్స పలికితివి మామా, లెస్స పలికితివి. గాంధార రాజా శకుని, మీరనుకున్నట్లు వారు శక్తిహీనులై లేరు. అదే మునుపటి బలపరాక్రమాలతో వారు చేసిన భీకర ప్రతిజ్ఞలు ఎప్పుడు నెరవేరతాయా అని ఎదురు చూస్తున్నారు. కానీ ధర్మరాజుల వారు మాత్రం ఇరుపక్షాల శాంతిని కోరి 5గురకు 5 ఊళ్ళిమ్మని సెలవిచ్చారు. అంతటి పరాక్రమవంతులైతే 5 లిమ్మని యాచించడం దేనికి? మాతో సమరంలో గెలిచి పూర్తి రాజ్యాన్నే చేజిక్కించుకోమని సందేశం పంపండి. ఈ 5 ప్రస్తావనతో సాక్షాత్ శ్రీకృష్ణుడే రాయబారానికి వస్తానని తెలియజేశారు. ఓ, ఆ కుటిల గోపాలుడు పాండవ పక్షపాతి రాయబారానికి వస్తాడా? రమ్మనండి, సగ్గిన సత్కారమే చేసి పంపిస్తాను. సుయోధనుడి మాట విన్నావుగా సంజయ. సుయోధనుడి మాట విన్నావుగా సంజయ. మరి వారి తదుపరి కర్తవ్యం ఏమై ఉండవచ్చు? కురుక్షేత్ర సంగ్రామమే ధృతరాష్ట్ర. సాక్షాత్ నారాయణులైన శ్రీకృష్ణార్జునులు కథన రంగంలో కాలు దువ్వితే గెలవడం కాదు కదా, కనీసం నిలబడడం కూడా ఎవరి వల్ల కాదు. నన్ను క్షమించు. ఇక మీ నుంచి సెలవు తీసుకో. జయము జయము మహారాజా. శ్రీకృష్ణుల వారు ఏం చేస్తున్నారు? గోకుల నందన శ్రీకృష్ణ ఆశీనులు కండి. అంతా కుశలమేనా కృష్ణ? అంతా కుశలమేనా కృష్ణ? అంతా కుశలమే మామ. ఏం సుయోధన, అంతా కుశలమేనా? మా క్షేమాన్ని ఎల్లప్పుడూ కాంక్షించే మీ అంటి వారి వలన క్షేమంగానే ఉన్నాం. పాండవ పక్షపాతి. సుయోధన, నేను ధర్మ పక్షపాతిని. అందుకనే పాండవులకి ధర్మముగా రావలసిన అర్ధరాజ్యాన్ని అడగడానికి వచ్చానయ్యా. అజ్ఞాతవాస సమయంలో లేని ప్రతాపాలు చూపించడానికి వచ్చిన అర్జునుని నిజస్వరూపము తెలిసాక కూడా అర్ధరాజ్యం ఇమ్మని ఎలా అడుగుతారు మామా? అరణ్యానికి పోక. అర్ధరాజ్యం జూదంలో ఓడి రాజ్యాన్ని వీడి అడవుల పాలై మతి చెడి వారు రాజ్యాన్ని అడిగారట, వీరు వచ్చారట. రాయబారిగా వచ్చిన నన్ను అవమానించడం తగదు సుయోధన. వారికి న్యాయముగా రావలసిన అర్ధరాజ్యాన్ని ఇవ్వని పక్షాన 5గురు అన్నదమ్ములకి కనీసం 5 ఊళ్ళైనా ఇమ్మని ధర్మరాజుల గారి విన్నపం. విన్నపం చావజచ్చి ఆఖరికి 5 ఊళ్ళ విన్నపాలకి దిగారన్నమాట. సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వమన్నామని మా మాటగా చెప్పండి. 5 అన్నదమ్ములకు 5 ఊళ్ళన్నమాట.
అలాగే మెన్నకుంటే ద్రౌపదికి ఒకటి, కుంతికి ఒకటి, వారి పురోహితులకు, బంధువర్గానికి అడుగుతూనే ఉంటారు. పాపం పాండవులు. బలాబలాలు బేరీజు వేసుకొని భయపడి భీతిల్లి బాహ్యటంగానే సంధికి వచ్చారు పాండవులు. పౌరుష పరాక్రమాలు ఉన్న వాళ్ళైతే మాతో తలపడి రాజ్యాన్ని గెలవమని. ఇదే నీ మాట కూడా రా సుయోధన. ధార్తరాష్ట్రుల శౌర్య ప్రతాపాలకు పట్టుకొమ్మగా రారాజు బిరుదునే శాశ్వతముగా నిలుపుటయే తన ధ్యేయంగా అహర్నిశలు శ్రమించే రక్షా కంకణ బద్ధుడైన నా బహిర్ప్రాణం ఈ కర్ణుడి మాటే నా మాట, నా మాటే శాసనం. అది శాసనము కాదు సుయోధన, నీ వినాశనము. వినాశనము? ఎవరికి వినాశనము? కురుకుల పితామహుడు గాంగేయుడు భీష్ముడు ఉండగా ఎవరికి వినాశనం? సకల ధనుర్విద్యా సంపన్నుడు బ్రహ్మర్షి పుత్రుడు గాంగేయుడు ఉండగా ఎవరికి వినాశనము? వాసవి శక్తి సంపన్నుడు బ్రహ్మ విద్యా విశారదుడు దాన వీర శూర కర్ణ ఉండగా ఎవరికి వినాశనం? అది ఎలా? యమపాశ సదృష్టమైన నా గదా దండాన్ని చేతబూని కథన రంగంలో కాలు దువ్వితే ఎవరిది వినాశనం? అహో, అంతటి పరాక్రమవంతుడివా? అయితే నా మాట కూడా విను. యుద్ధమే అనివార్యమైన రోజు, కురుక్షేత్రములో పాండవుల ఆగ్రహమే అస్త్రమైన రోజు, ధర్మరాజు సహనము కోల్పోయిన రోజు, భీష్ముల వారు సాక్షాత్ పరమేశ్వరుని దీవెనలతో ద్రుపదునికి కుమార్తెగా జన్మించిన శిఖండిపాలు, మరి ద్రోణుల వారు పాంచాల సేనాధిపతి ధర్మయోధుడు అయిన దృష్టజమ్యుని పాలు, ఇక నీ ఆప్తమిత్రుడు కర్ణుడు, దివ్యాస్త్ర విజేత, బ్రహ్మాస్త్ర పాశుపతాస్త్ర సంగ్రాత, గాంధీవధారి అర్జునుడి పాలు, ఇక నీవు నీ సహోదరులంటావా? కాలపురుషుడి వలె తన గదాదండముతో పిడుగులు కురిపించగల భీముడి పాలు. యుద్ధము జరిగిన ఎడల కౌరవ వంశ నాశనము తథ్యము. ఇది ముమ్మాటికి నీ వినాశనమే సుయోధన. చాలించి నీ ప్రగల్భాలు. ఎవరెక్కడ? బంధించండి ఈ కపట నాటక సూత్రధారిని. లాస్ట్ సీన్